మనసు మాట వినదు. ఎపిసోడ్ 6. సహస్ర తన ఫ్రెండ్ ఆద్యతో కలిసి ఒక క్లాసిక్ రెస్టారెంట్కి వెళ్ళింది. కానీ వాళ్ళు బుక్ చేసిన టేబుల్లో వేరే కపుల్ కూర్చొని ఉండడం చూసి ఆమె షాక్ అయింది. అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పింది. వాళ్ళని అలా చూసి, ఏంటి సహస్ర, మమ్మల్ని చూసి భయపడి పారిపోతున్నావా అని వెటకారంగా అంది ఆ అమ్మాయి. షటప్ కావ్య, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడకు అని అరిచింది ఆద్య. ఏంటి, నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? ఇక్కడికి వచ్చి గొడవ చేస్తుంది నువ్వు అని అసహనంగా అంది కావ్య. చూడు కావ్య, అనవసరంగా ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయకు అని కోపంగా అంది సహస్ర. అవిటివాణ్ణి పెళ్లి చేసుకొని దిక్కులేని పరిస్థితిలో ఉన్న నువ్వు వచ్చి నాకేం చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు. నోరు మూసుకొని నీ పని చూసుకో. ఈ హోటల్ మేనేజర్ కూడా మమ్మల్ని ఇక్కడ నుంచి పంపలేరు అని పొగరుగా అంది కావ్య. వేరే వాళ్ళ ప్లేస్ను కబ్జా చేసుకునే అలవాటు నీకు ఇంకా పోలేదా అని కోపంగా అంది సహస్ర. అవునులే, బాయ్ ఫ్రెండ్నే లాగేసుకున్న దానివి, ఇలా టేబుల్ ఆక్రమించడం ఒక లెక్క చెప్పు అని కోపంగా అంది ఆద్య. వాళ్ళిద్దరికీ కావ్య అంటే చాలా కోపం. ఆమె మహేంద్ర కావ్యరిల రెండో కూతురు. క్రాంతి, కావ్య ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. వాళ్ళిద్దరికీ కూడా సహస్ర అంటే అస్సలు గిట్టదు. సహస్ర ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ తెచ్చుకొని చదువుకునే రోజుల్లో ఆమెకు లోకేష్ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. అతనికి సహస్ర బాగా నచ్చి ప్రపోజ్ చేస్తే ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది. వాళ్ళిద్దరి ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. సరిగ్గా నిశ్చితార్థం ముందు రోజు కావ్య వెళ్ళి లోకేష్ను ట్రాప్ చేసి అతనితో ఒక నైట్ స్పెండ్ చేసింది. వాళ్ళిద్దరిని ఒకే రూమ్లో చూసిన సహస్ర గుండె పగిలిపోయింది. లోకేష్కి కూడా కావ్య మీద ఇష్టం ఉందని తెలిసి అతని మీద పూర్తి ద్వేషం పెంచుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇలా రెస్టారెంట్లో కనిపించడం చూసి ఆమెకు విపరీతమైన కోపం వచ్చేసింది. నలుగురు చాలాసేపటి నుంచి గొడవ పడిన తర్వాత విషయం ఏదో తేలిపోవాలని ఆద్య సహస్రలు రెస్టారెంట్ మేనేజర్ దగ్గరకు వెళ్లారు. వాళ్ళు చూసి, ఏమైంది మేడం, ఏంటి విషయం అని అడిగాడు మేనేజర్. అతనికి అక్కడ గొడవ అంతా వివరించి చెప్పింది ఆద్య. వాళ్ళ మాటలు విని, మేడం, లోకేష్ సార్ వాళ్ళు మాకు రెగ్యులర్ కస్టమర్స్ అని ఇబ్బందిగా చెప్పాడు మేనేజర్. అయితే ఏంటి, ఇలా అయితే అసలు రిజర్వేషన్ సిస్టమ్ పెట్టడం ఎందుకు అని కోపంగా అడిగింది ఆద్య. సారీ మేడం అంటూ లోకేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్, మేడం, మీరు ఎలాగో మా రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి వేరే టేబుల్ దగ్గర కూర్చోండి, ఈ టేబుల్ని వాళ్ళు ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నాడు అని చెప్పాడు మేనేజర్. ఏంటి, నన్నే ఈ టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్ళిపో అని చెప్తావా? నేను ఇక్కడికి చాలా రెగ్యులర్గా వస్తాను, అలాంటిది ఇలా అవమానిస్తే నీకే లక్షల నష్టం వస్తుంది, వెళ్ళి మీ ఇన్ఛార్జ్తో చెప్పుకో అని సీరియస్గా అన్నాడు లోకేష్. అది విన్న మేనేజర్ కంగారు పడ్డాడు. ఎందుకంటే లోకేష్ బాగా పవర్ఫుల్ అని అతనికి తెలుసు. అందుకే రిస్క్ తీసుకోవడం ఎందుకని సెక్యూరిటీ అని గట్టిగా పిలిచాడు మేనేజర్. వాళ్ళు వచ్చిన వెంటనే ఈ అమ్మాయిలిద్దరిని బయటికి పంపేయండి అని ఆర్డర్ చేశాడు. అది విన్న కావ్య కన్నింగా నవ్వుకుంటే ఆద్య సహస్ర మాత్రం చాలా షాక్ అయ్యారు. సెక్యూరిటీ వచ్చి వాళ్ళని తీసుకెళ్లే సమయంలో ఏం జరుగుతుంది ఇక్కడ అని ఒక వ్యక్తి గంభీరంగా అడిగాడు. ఆ గొంతు విని వెంటనే గుర్తుపట్టింది సహస్ర. ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి ఎంట్రెన్స్లో క్రాంతి చెయ్యి షణ్ముఖ్ చేతిని గట్టిగా చుట్టుకొని కనిపించింది. ఈలోపే సెక్యూరిటీతో పాటుగా మేనేజర్ కూడా అతని దగ్గరికి వెళ్ళి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని విష్ చేశారు. అది విని, సారా అంటే ఇది షణ్ముఖ్ రెస్టారెంటా అని అనుకుంది సహస్ర. షణ్ముఖ్ మేనేజర్లు పట్టించుకోకుండా ఆద్య వైపు చూసి, ఏం జరిగింది అని అడిగాడు. ఆమె జరిగింది మొత్తం వివరించి చెప్పిన తర్వాత మేనేజర్ వైపు సూటిగా చూసి, ఒక కస్టమర్ను ఎలా ట్రీట్ చేయాలో తెలియనప్పుడు నీకు ఉద్యోగం ఎందుకు, యు ఆర్ డిస్మిస్డ్ అని అన్నాడు షణ్ముఖ్. అది విని మేనేజర్ షాక్ అయి ఏదో మాట్లాడబోయాడు. కానీ అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా, బేబీ, అతన్ని ఎందుకు డిస్మిస్ చేస్తున్నావు? తప్పు అంతా ఈ ఆద్య సహస్రలదే. వాళ్ళిక్కడ గొడవ చేసి మా చెల్లి కావ్య వాళ్ళను బయటికి గెంటించాలని చూస్తున్నారు అని అంది క్రాంతి. కానీ ఆమె మాటలు పట్టించుకోకుండా అక్కడే ఉన్న ఒక సీనియర్ వెయిటర్స్ని పిలిచి, ఈ రోజు నుంచి ఇక్కడ మేనేజర్వి నువ్వే, రెస్టారెంట్లో రూల్స్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా, కస్టమర్స్ సాటిస్ఫై అవుతున్నారా లేదా అని నువ్వే చూసుకోవాలి అని చెప్పాడు షణ్ముఖ్. ఆ మాటలు విని ఎంతో సంతోషపడిపోతూ, ఓకే సార్, తప్పకుండా చూసుకుంటాను సార్ అని ఎంతో వినయంగా అన్నాడు ఆ సీనియర్ వెయిటర్. షణ్ముఖ్ చిన్నగా తలూపి అక్కడి నుంచి బయటికి నడిచాడు. ఆద్య సహస్రాల వైపు కోపంగా చూసి అతనితో పాటుగా వెళ్ళిపోయింది క్రాంతి.
అక్కడ జరిగిన సంఘటన వల్ల, అందరి ముందు తనకు జరిగిన అవమానం వల్ల లోకేష్కి సహస్ర వాళ్ళ మీద చాలా కోపం వచ్చేసింది. కానీ షణ్ముఖ్కి ఎదురు చెప్పలేక సైలెంట్గా ఉండిపోయాడు. తినడం అయి వాష్రూమ్కి వెళ్ళింది సహస్ర. ఆమె బయటికి వచ్చే వరకు అక్కడే కాపు కాసి సరిగ్గా బయటకు వచ్చే టైంకి ఆమె చేయి పట్టుకొని గట్టిగా లాగాడు లోకేష్. దాంతో షాక్ అయిపోయి ఏం ఏం చేస్తున్నావు అని కంగారుగా వచ్చింది సహస్ర. ఇవాళ నన్ను అందరి ముందు అవమానపడేలా చేశావు కదా, ఆ పగ తీర్చుకోవాలి కదా అని రాక్షసంగా అంటూ సహస్రను ఇంకా గట్టిగా లాక్కున్నాడు లోకేష్. అతను ఏదో చేసేలోపే ఎవరో గట్టిగా కొట్టడంతో కింద పడిపోయాడు. సడన్గా జరిగిన ఆ ఇన్సిడెంట్ చూసి సహస్ర షాక్ అయిపోయింది. ఎదురుగా లోకేష్ వైపు కోపంగా చూస్తూ కనిపించాడు షణ్ముఖ్. కింద పడున్న లోకేష్ను ఇంకో దెబ్బ కొట్టేలోపే, నువ్వు ఈ హోటల్కి ఓనర్వి, కస్టమర్స్తో ఇలా గొడవ పడ్డం మంచిది కాదు అంటూ షణ్ముఖ్ చేయి పట్టుకొని ఆపేసింది సహస్ర. అదే అవకాశంగా తీసుకొని లోకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రెండోసారి కూడా తనను కాపాడిన షణ్ముఖ్కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కాక ఆలోచనల్లో పడింది. ఈలోపు అక్కడ షణ్ముఖ్ సహస్రలు దగ్గరగా ఉండడం చూసి, ఏ సహస్ర, నీకు పెళ్ళయ్యాక కూడా సిగ్గు రాలేదా, నా బాయ్ ఫ్రెండ్తో ఏం చేస్తున్నావు అని ఆవేశంగా అడిగింది క్రాంతి. ఆమెను చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక షణ్ముఖ్కి దగ్గరగా వెళ్ళి క్రాంతి వైపు చూస్తూ, సరే ఇప్పుడు జరిగింది రికార్డ్ చేసి మా ఆయనకు పంపించు అని చెప్పి ఇంకో సెకండ్ కూడా ఆగకుండా షణ్ముఖ్ పెదాలపై ముద్దు పెట్టడం మొదలుపెట్టింది. ఇన్సిడెంట్ చూసి క్రాంతి షాక్ అయిపోయింది. ఏంటి సహస్ర, అలా కిస్ చేస్తున్నా సరే సిద్ధార్థ్ ఏం అనకపోగా తిరిగి ఆ చెత్త మొహానికి కిస్ చేస్తున్నాడు, అమ్మో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుని వెంటనే షణ్ముఖ్ను ఆమె నుంచి దూరంగా లాగి అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోయింది క్రాంతి. ఆ ఇన్సిడెంట్ను క్రాంతితో పాటు ఆద్య కూడా చూసి షాక్ అయిపోయింది. వెంటనే సహస్ర దగ్గరకు వెళ్ళి, ఏ సహస్ర, ఏం చేస్తున్నావు నువ్వు, పిచ్చి పట్టిందా, పోయిపోయి ఆ క్రాంతి బాయ్ ఫ్రెండ్ని కిస్ చేసావేంటి, ఇప్పుడు ఆ రాక్షసి వెళ్ళి నిజంగా మీ హస్బెండ్కి ఫోటో పంపిస్తే ఏం చేస్తావు అని అడిగింది ఆద్య. అది విని, అబ్బా నేను నా హస్బెండ్ని కిస్ చేశానని ఆద్యకి ఎలా చెప్పాలి, నేను ఏమైనా అంటే షణ్ముఖ్ ఐడెంటిటీ రివీల్ అయిపోతుంది అని మనసులో అనుకొని, ఆ విషయం వదిలే ఆద్య, మనం వెళ్ళి ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేద్దాం పదా అంది సహస్ర. ఏంటి చేసేది, ఇక్కడ జరిగిన గొడవకి నువ్వు ఇచ్చిన షాక్కి నా బ్రెయిన్ బ్లాస్ట్ అయ్యేలా ఉంది, ఇంటికి వెళ్ళి పడుకుంటే కానీ సెట్ అవ్వదు, వెళ్ళిపోదాం పదా అని సహస్ర చేయి పట్టుకొని బరబరా బయటికి లాక్కొని వెళ్ళింది ఆద్య. అలా ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు బాయ్ చెప్పుకొని ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. సహస్ర తన ఇంటికి వెళ్ళడానికి నడుస్తుంటే సడన్గా ఆమె ముందుకి ఒక కారు వచ్చి ఆగింది. అది చూసి ఉలిక్కిపడి 2 అడుగులు వెనక్కి వేసింది. కార్ డోర్ ఓపెన్ చేసి, కారెక్కు అని గంభీరంగా పిలిచాడు మహేంద్ర. అది చూసి తన తల్లి గుర్తుకొచ్చి భయంగా కారెక్కింది సహస్ర. ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని, ఏంటి సహస్ర, ఎందుకు ఆ భయం, నేను అడిగిన పని చేస్తే నీకు ఇలా భయపడాల్సిన పని లేదు కదా అన్నాడు మహేంద్ర. నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకున్నాను కదా, ఇంకేం చేయాలి అని సీరియస్గా అడిగింది సహస్ర. నీ ఆయన నాకు ఆ రౌడీలని పెట్టింది ఎవరో కనుక్కోమని 24 గంటలు టైం ఇచ్చాడు. ఇప్పటికే ఆ టైం అయిపోయింది, కానీ ఆ మనిషి దొరకలేదు. ఆ విషయం చెప్తే అతను నన్ను చంపినా ఆశ్చర్యం లేదు, కాబట్టి అతన్ని నువ్వే ఆపాలి అని చెప్పాడు మహేంద్ర. వాట్, నేనేం చేయగలను, ఇలాంటి విషయాలు నన్ను అసలు ఇన్వాల్వ్ చేయకు అని సీరియస్గా అంది సహస్ర. సరే చెయ్యను, అక్కడ మీ అమ్మని ఇప్పుడే చంపేయమని చెప్తాను అని తన ఫోన్ తీశాడు మహేంద్ర. అతన్ని వెంటనే ఆపి, వద్దు నేనేదో ఒకటి చేస్తాను అని కంగారుగా అంది సహస్ర. ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని, సరే నేను వెయిట్ చేస్తుంటాను అని సీరియస్గా చెప్పి ఆమెను రోడ్డు మీదనే వదిలేసి వెళ్ళిపోయాడు మహేంద్ర. అతను వెళ్ళిన వెంటనే హడావిడిగా ఇంటికి చేరుకుంది సహస్ర. కానీ షణ్ముఖ్ ఇంకా రాలేదని తెలిసింది. అలానే చరణ్ కోసం వెతికితే అతను కూడా లేడు. అక్కడున్న సర్వెంట్స్ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరిని పిలిచినా పలకడం లేదు. ఆమె మాట్లాడినా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. అదంతా చూసిన సహస్రకు ఇంట్లో ఉన్న సర్వెంట్స్ చూసినా మాట్లాడరు, చెప్పినా వినరు. చెప్పిన షణ్ముఖ్ మాటలు గుర్తుకొచ్చి, అంటే వీళ్ళందరూ మూగ చెవిటి వాళ్ళ, తన గురించి ఏమన్నా తెలిసినా సరే చెప్పర్లే కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ పనిలో పెట్టుకున్నారా అని ఆశ్చర్యపోయింది. ఇప్పుడు షణ్ముఖ్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో ఆమెకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి,
నా దగ్గర తన నెంబర్ కూడా లేదే అని అనుకుంటూ ఉండగానే ఆమెకు క్రాంతి గుర్తొచ్చింది. వెంటనే ఆమె నెంబర్కి కాల్ చేసింది సహస్ర. అటు క్రాంతి డిస్ప్లే మీద సహస్ర నెంబర్ చూస్తూనే మండిపోయింది. వెంటనే లిఫ్ట్ చేసి, ఏంటి నా బాయ్ ఫ్రెండ్ను ముద్దు పెట్టుకోవడం అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దామని కాల్ చేశావు అని కోపంగా అడిగింది. ఇప్పుడు నీతో వాదించే ఓపిక లేదు క్రాంతి. అక్కడ సిద్ధార్థ్ ఉంటే ఫోన్ తనకిస్తావా, చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని అడిగింది సహస్ర. వాట్, నా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడాలని నన్నే అడుగుతావా, చాలా ఓవర్ చేస్తున్నావు సహస్ర అని ఆవేశంతో వచ్చింది క్రాంతి. ఆమె మాటలకు పూర్తి కాకముందే పక్కనే ఉండి అన్నీ వింటున్న షణ్ముఖ్ ఆ ఫోన్ లాక్కొని, హలో, విషయం ఏంటి అని అడిగాడు. అది చూసి, ఏంటి సిద్ధార్థ్ దాంతో మాట్లాడడానికి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని షాక్ అయింది క్రాంతి. మరోవైపు షణ్ముఖ్ వాయిస్ విని చెవిలో అమృతం పోసినట్టు అనిపించి అలా వింటూ ఉండిపోయింది సహస్ర. ఎంతసేపటికి అవతల నుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి హలో అని మళ్ళీ అన్నాడు షణ్ముఖ్. ఆ మాటకు తేరుకొని, హలో షణ్ముఖ్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని కంగారుగా చెప్పింది సహస్ర. ఇప్పుడు నా దగ్గర టైం లేదు, తర్వాత మాట్లాడతా అని కాల్ కట్ చేశాడు షణ్ముఖ్. అది విని విషయం ఏంటో కనుక్కోకుండా ఇలా కాల్ కట్ చేశాడేంటి, ఇప్పుడు షణ్ముఖ్ని ఎలా కన్విన్స్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుందబ్బా అని ఆలోచిస్తూ ఫైనల్గా వంట చేయాలని డిసైడ్ అయింది. అనుకున్నదే తడువుగా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేసి అక్కడున్న సర్వెంట్స్తో సైగలతో మాట్లాడుతూ వంట డ్యూటీ తీసుకుంది సహస్ర. చాలా తక్కువ సమయంలోనే వంట అంతా పూర్తి చేసి అన్ని టేబుల్ మీద పెట్టింది. షణ్ముఖ్ ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిపోయింది. వంటగదిలో నుండి వస్తున్న వాసనను పసిగట్టి ఫ్రెష్ అయి వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. టేబుల్ మీద అన్ని తనకిష్టమైన వంటలు ఉండడంతో వాటిని చూసి, ఇవాళ వంట ఎవరు చేశారు అని సర్వెంట్స్ని చూస్తూ అడిగాడు షణ్ముఖ్. అందరూ సహస్ర నిలబడి ఉన్న వైపు చూపిస్తుంటే అటు చూసి, ఓ నువ్వు చేసావా, నాతో ఏదో మాట్లాడాలన్నావు, ఏంటి సంగతి అని అడిగాడు షణ్ముఖ్ అతన్ని తింటుంటే చూస్తూ. అది నాకు నీ హెల్ప్ కావాలి అందుకే అని నసిగింది సహస్ర. ఏం హెల్ప్ కావాలి అని నొసలు చిట్లిస్తూ అడిగాడు షణ్ముఖ్. అంటే నా మీద అటాక్ చేసిన వాళ్ళని పురమాయించింది ఎవరని తెలుసుకోమని మా డాడీకి 24 గంటలు టైం ఇచ్చారు కదా, వాళ్ళని వదిలేయండి. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నా వల్ల మా డాడీకి ఇబ్బంది కలగడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది సహస్ర. అది విని తినడం పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ, ఇప్పుడు చరణ్ ఎక్కడున్నాడో తెలుసా అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు షణ్ముఖ్. లేదన్నట్టు తల ఊపిన సహస్రను గమనించి, మీ నాన్న మహేంద్రను పట్టుకోవడానికి వెళ్ళాడు. ఆల్రెడీ నేను ఇచ్చిన 24 గంటలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు చేయడానికి ఏం లేదు అని స్థిరంగా చెప్పాడు షణ్ముఖ్. అది కాదు, ఇది మీ చేతుల్లో పనే కదా, నేను ఇక్కడే సేఫ్గా ఉన్నాను కదా, ప్లీజ్ అని బతిమాలింది సహస్ర. అంటే ఇప్పుడు నువ్వు నా కోసం వంట చేసి పెట్టినంత మాత్రాన నేను నీ మాట వింటాను అనుకున్నావా, వెరీ రాంగ్ స్టెప్ అని సూటిగా అన్నాడు షణ్ముఖ్. దాంతో సహస్రకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇప్పుడు షణ్ముఖ్ని ఒప్పించకపోతే అక్కడ అమ్మ ప్రాణాలు రిస్క్లో పడే ప్రమాదం ఉంది, డాడీ అన్నంత పని చేస్తాడు అని ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడిపోయింది సహస్ర. ఇప్పుడు షణ్ముఖ్ వేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి, మహేంద్రను ఏం చేస్తాడు, సహస్ర తన బాయ్ ఫ్రెండ్ను కిస్ చేసినందుకు క్రాంతి ఏం చేస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినేయండి.